అందరికీ నమస్కారం. విశ్లేషణాత్మక సంఘం మీతో సన్నిహితంగా ఉంది గురు మార్కెట్స్. మేము కంపెనీ గురించి సారాంశ డేటాతో ప్రారంభిస్తాము. అవసరమైతే మీరు దానిని ఆపవచ్చు. మీరు ప్రశ్నలోని కార్పొరేషన్ యొక్క అన్ని పారామితులను మరింత జాగ్రత్తగా అధ్యయనం చేయవచ్చు. మేము కార్పొరేషన్ యొక్క ప్రస్తుత పనితీరును పరిశీలిస్తాము. న్యూరోపేస్ ఐఎన్సి టికర్ NPCE. ఈ సమీక్ష మార్చి 23, 2025 నాటికి ఉన్న డేటాను ఉపయోగించి సృష్టించబడింది. వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కార్పొరేషన్ న్యూరోపేస్ ఐఎన్సి ఉపవర్గానికి చెందినది. మెడికల్ ఎక్విప్మెంట్ 95 కంపెనీలు అంచనాలో పాల్గొంటాయి. ఇది చాలా ప్రతినిధి. ఈ వీడియో చివరిలో తుది పరిష్కారాలను చూడండి. అధ్యయనంలో ఉన్న కంపెనీకి మొత్తం ఫలితం 10 పాయింట్లలో -8.5. ఉపవర్గం యొక్క సగటు ఫలితం 2.7 పాయింట్లు. మీరు చాలా విస్తృతంగా చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్లో సగటు స్కోరు 1.9 అని మీరు చూడవచ్చు. నుండి -8.5 పాయింట్ల స్కోరుకు వ్యతిరేకంగా న్యూరోపేస్ ఐఎన్సి కంపెనీ షేర్ల ధరల కదలికను పోల్చడం. న్యూరోపేస్ ఐఎన్సి మరియు ఉపవర్గం షేర్లు. గత 12 నెలల స్టాక్ని మనం చూడవచ్చు. న్యూరోపేస్ ఐఎన్సి -10.7% మార్పును చూపించింది. ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా 17.4%. ఇది స్పష్టంగా దేనినీ సూచించదు, కానీ మనం ఈ వాస్తవాన్ని గమనించాలి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్. న్యూరోపేస్ ఐఎన్సి విలువ 39 బిలియన్లు. ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ $539 బిలియన్లు. న్యూరోపేస్ ఐఎన్సి 0.073% వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గంలోని చాలా చిన్న కంపెనీలలో ఒకటి. కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ $0.01 బిలియన్ మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ $139 బిలియన్లు. న్యూరోపేస్ ఐఎన్సి 0.004% వాటాను కలిగి ఉంది. స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బుక్ వాల్యూ యొక్క షేర్లను పోల్చిన తరువాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము. ఆక్రమించిన వాటా. న్యూరోపేస్ ఐఎన్సి మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో 0.073%. పుస్తకం విలువ 0.004%. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే 95% తక్కువ. మార్కెట్ యొక్క కంపెనీ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ చెడు -1. విశ్లేషించబడిన కంపెనీ అప్పులు 0.055 బిలియన్ల వరకు ఉన్నాయి. బుక్ క్యాపిటలైజేషన్కు రుణం. కంపెనీ మూలధనంలో 550%. కంపెనీ రుణ బాధ్యతల రేటింగ్ చాలా చెడ్డది -2 పాయింట్లు. కంపెనీ మార్కెట్ ధరతో దాని లాభంలో బ్యాలెన్స్ 0. ఉపవర్గం యొక్క సగటు 66.1. ఇది ఉపవర్గం యొక్క సగటు కంటే చాలా ఘోరంగా ఉంది. ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువను దాని లాభానికి అంచనా వేయడం చాలా చెడ్డది -2 పాయింట్లు. గత 12 నెలల లాభం -$27 మిలియన్లు. రాబోయే 12 నెలల భవిష్యత్తు ఆదాయాలు తెలియవు. ఇది కంపెనీ అవకాశాలకు చెడ్డది. ఉపవర్గంతో పోల్చి చూస్తే భవిష్యత్ లాభ సూచికల అంచనా చెడు -1. కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి 4.9. ఉపవర్గంలో సగటు 4 మరియు ఇది ఉపవర్గంలోని సగటు కంటే 23% ఎక్కువ. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే మార్కెట్ విలువను ఆదాయ సూచికగా అంచనా వేయడం సహించదగినది 0 పాయింట్లు. గత 12 నెలల ఆదాయం $80 మిలియన్లు. రాబోయే 12 నెలలకు అంచనా వేసిన రాబడి తెలియదు. ఇది కంపెనీ ధరకు చాలా ప్రతికూలంగా ఉంది. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల సూచికల అంచనా చెడు -1.
అమ్మకాల మార్జిన్ -33.9%, ఉపవర్గంలో సగటు 6%. ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 39.9%. ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే అమ్మకాల మార్జిన్ల అంచనా సహించదగినది -0.5 పాయింట్లు. ఉపవర్గంలోని ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా 0.049%. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే 49% తక్కువ. మరియు ఇది కంపెనీ స్టాక్ మార్కెట్ విలువలో అసమతుల్యతను ప్రతిబింబిస్తుంది. న్యూరోపేస్ ఐఎన్సి బహుశా రీవాల్యుయేషన్ వైపు. సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం $2,127,000 మరియు ఉపవర్గానికి $1,425,000. ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 49.3%. ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మూలధన మొత్తం అంచనా సహించదగినది 0 పాయింట్లు. సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి లాభం మొత్తం $147.3 ఉపవర్గంలో సగటు $21.6 మరియు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 583%. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఒక్కొక్క ఉద్యోగికి లాభం అంచనా సహించదగినది -0.5 పాయింట్లు. సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి ఆదాయం మొత్తం $434,000. ఉపవర్గం ద్వారా $360,000. ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 21%. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి ఆదాయం అంచనా సహించదగినది -0.5 పాయింట్లు. వాటాల విక్రయం 1.1%, ఉపవర్గం సగటు 2%. ఇది చిన్న స్క్వీజ్ ప్రమాదాన్ని అంచనా వేస్తుంది. సాంకేతిక సూచిక RSI 14 కంపెనీకి 52% స్థాయిని చూపుతుంది. న్యూరోపేస్ ఐఎన్సి ఉపవర్గంలో RSI స్థాయి 14, సుమారుగా 47%. సాంకేతికంగా సబ్కేటగిరీ సెక్యూరిటీలు కంపెనీ షేర్ల విలువతో సమానంగా ఉంటాయి. న్యూరోపేస్ ఐఎన్సి కంపెనీ ప్రస్తుత స్టాక్ ధర సుమారు $12.03. కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు $17.58. వాస్తవ ధర మరియు ఏకాభిప్రాయ సూచన మధ్య వ్యత్యాసం సుమారు 46%. అందరికీ అందుబాటులో ఉండే ఆర్డర్ టేబుల్ని చూద్దాం. లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది. సమాచారం మరియు సూచన మూల్యాంకన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో పబ్లిక్గా తీసుకున్న అన్ని నిర్ణయాలను ఆర్డర్ టేబుల్ కలిగి ఉంటుంది. గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ ఉచితం మరియు ఉచితం. పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్. కంపెనీ షేర్ల వాల్యుయేషన్ ఫలితంగా న్యూరోపేస్ ఐఎన్సి స్టాక్ వాల్యుయేషన్ రిఫరెన్స్ సిస్టమ్ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడుతుంది. ప్రతి షేరుకు 12.02కి విక్రయించడానికి తెరవండి. కంపెనీ చాలా తక్కువ విలువను కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది. సంస్థ అంచనా పద్ధతిని ఉపయోగించి అంచనా వేయబడింది. అకిమ్ ఇండెక్స్ లాభం 9.33 వద్ద సెట్ చేయబడింది. స్టాప్ లాస్ 14.71 వద్ద సెట్ చేయబడింది. ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఏప్రిల్ 22, 2025 నాటి ట్రేడింగ్ సెషన్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వతంత్రంగా పరిష్కరించబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి పని రోజున. టిక్కర్ VMD ప్రధాన కొనుగోలు లావాదేవీ. ప్రధాన ఆర్డర్కి సంబంధించిన వీడియో ఇప్పటికే ఈ ఛానెల్లో ప్రచురించబడింది. ఆర్డర్లలో ఒకదాన్ని మూసివేసేటప్పుడు ప్రధానమైనది లేదా బ్యాలెన్సింగ్ ఒకటి. రెండవ ఆర్డర్ స్వయంచాలకంగా పరిష్కరించబడుతుంది. ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. గురు మార్కెట్స్
మీరు నిజంగా చక్కని ప్రేక్షకులు.